అవోళ్ళ ఎవరైనా స్టేజ్ మీద మాట్లాడుతుంటే కిందున్నోళ్ళు చెవుల జోరిగ లెక్క గుయ్య గుయ్య మొత్తుకున్నట్టు సప్పుడు చేసి డిస్టర్బ్ చేస్తే ఎంత కోపం వస్తుంది ఏం కథ చెప్పాలనుకున్నది మర్చిపోతుంటారు శ్రీధర్ అవుతుంటుంది అంతా మొన్న వరంగల్ సభలో కేసీఆర్ సార్ మాట్లాడుతుంటే కూడా గట్నే మొత్తుకున్నారు కొంతమంది ఇక సారేమో గదరాయించే వరకు అందరూ కుయిక్కుమనుకుంటున్నారు ఎవరన్నా ఏదన్నా చెప్తుంటే ఓ ఓ అని బొబ్బ పెట్టి మొత్తుకుంటే ఎవరికైనా ఎంత కోపం వస్తుంది ఏం కథ అందుకే కర్ణాటక సీఎం సారు కూడా గట్టే అయిందో వల్ల పాపం టెంపర్ లాస్ అయినట్టున్నాడు సారు గిట్లా అడవి పంది శేని వేసిపోతే ఊరవంది చెవులు కోసినట్టు అయింది కదా పాపం కర్ణాటకలకి పోలీసార్ కథ కర్ణాటకల బెల్గావి కాడ అక్కడ సీఎం సిద్ధరామయ్య సారు సెంటర్ సర్కార్ మీద నిరసన మీటింగ్ పెట్టిండు కాశ్మీర్లో టెర్రరిస్ట్ గాళ్ళు అట్లా వచ్చి పబ్లిక్ ప్రాణాలు తీసిపోయారంటే దానికి సెంటర్ వాళ్ళే కారణం అనుకుంటా తిట్టిపోస్తున్నాడు ఇంతల్నే కాంగ్రెస్ కార్యకర్తల లెక్కనే వచ్చిన బీజేపీ కార్యకర్తలు స్టేజ్ దగ్గరుండి సీఎం సారు మాట్లాడుతుంటే గో గో సిద్ధరామయ్య పాకిస్తాన్ అని నల్ల జెండాలు పట్టుకొని స్పీచ్ కి అడ్డం పడ్డారు అంతే ఇక సిద్ధరామయ్య సార్ బీపీ టాపుకు లేచింది మస్తు షీదర్ అయిపోయిండు ఏ ఎవలయాలు ఏ ఎస్పీ ఎవలాడా అని స్టేజ్ మీద పిలిచిండు నువ్వేనా ఎవడెవడో వచ్చి లొల్లి చేస్తుంటే ఏం పడావ చేస్తున్నావు అని ఎస్పీ దగ్గర రాగానే చెయ్యి ఎత్తి చెంప వాళ్ళ కొట్ట చూసిండు ఇట్లా ఎస్పీ సార్ పాపం గజ్జున వణికిండు ఇంతలే పక్క పొంట అయినా ఉరికొచ్చి సారు మీడియాలు ఉన్నారు అందరు చూస్తున్నారు ఇచ్చది పోతుంది జర సైసూరి పోలీస్ అయినని కొడితే మళ్ళీ ఇష్యూ పెద్దగా అవుతుంది అని చెప్పి చెవిలో చెప్పంగానే జర సల్లబడ్డాడు సారు లక్షల మంది ముంగట ఎస్పీ మీదకు సీఎం శైలేపే వరకు పాపం ఎస్పీ సార్కు తలకాయ తీసేసినట్టు అయిపోయింది నెత్తి నేలకేసుకుని అడికెళ్ళి వెళ్ళిపోయాడు సీఎం కాబట్టి అట్లా సపోర్ట్ చేయకున్నాడు కానీ అదే సాదా సీదా మనుషులు ఎవరన్నా అదేంది సారు అని చిన్నగా గొంతు ఎత్తుతేనే చాలు వాళ్ళకు బెయిల్ రాని సెక్షన్ల కింద కేసులు పెట్టి రోకలు బండలు ఎక్కిస్తుండే ఈ పాటికి పొలిటీషియన్లు పనులు రాలగొడతాన్న మహాప్రసాదం అన్నట్టే కళ్ళకద్దుకొని పోతుంటారు ఇట్లా అనిగా ఇది చూసిన వాళ్ళు కామెంట్ చేయబట్టిరు సోషల్ మీడియాలో నెటిజన్లు ఇంకొందరేమో సీఎం పోలీస్ అయినకు సారీ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరన్నా నిరసన చేస్తే అలా గొంతు ఏడికాడ బూట్కాలతోటి తొక్కి పడేస్తుంటారు కానీ పాపం ఆ టైంలో పోలీసు వాళ్ళు వాళ్ళ దగ్గరికి పోయి నోలు ముయించనీకే జర టైం పట్టినట్టున్నది ఇట్లా సీఎం సార్ కోపానికిగా పోలీసు వాళ్ళు బలి కావాల్సి వచ్చింది అన్నట్టు